దేశ సరిహద్దులో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితాండలోని మురళీ నాయక్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. పవన్తో పాటు మంత్రులు లోకేష్, సత్యకుమార్, సవిత వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ గారు సాయం ప్రకటించారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి ఈ దుఃఖానికి తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు.